స్వామి గురుదేవ జపమాల ఎలా తిప్పాలి? జపము ఎలా చేయాలి అనగా జపము చేసే ముందు గురుదేవులు ఇచ్చినటువంటి మంత్రజపం జపించే ముందు మాల తిప్పాలంటారు కదా, ఎలా తిప్పాలని మీకు సందేహం కలిగింది నైనా. జపమాల రుద్రాక్ష శివస్వరూపము, తులసి విష్ణు స్వరూపము, పావడాలమాల ఇంకా రకరకాలు ఉన్నాయి జగన్మాత స్వరూపములు. అందుకోసమే స్ఫటికమాల, పావడాలమాల, ఇంకా నవవిధమైనటువంటి మాలలు ఉన్నాయి. నవగ్రహాలను స్తోత్రం చేస్తూ ఒక్కొక్కరికి ఒక విధంగా చెప్పబడింది. ఏ మాల అయినా సరే జపము చేసే ముందు మీరు చిన్నగా ఇలాంటి ఒక బల్ల చేయించుకోండి. బల్ల లేదనుకుంటే ఎందుకు బల్ల పైన కృష్ణ పరమాత్మ ఉన్నతాసనం పైన మీరు కూర్చొని ధ్యానం చేసుకోవాలా అని భగవంతుడు చెప్పినాడు. ఒక బల్ల వేసుకొని బల్లం పైన జింక చర్మము లేదా పులి చర్మం వేసుకొని దానిపైన ఒక తెల్లటి వస్త్రముతో వేసుకొని ధ్యానం చేసుకోవాలని చెప్పబడింది. మళ్ళీ పులి చర్మములు జింక చర్మములు వేస్తే పాపం కదా, ఒక జంతువును చంపుతున్నాం కదా, అది హింస అవుతుంది కదా. ఆనాడు కొంతమంది సిద్ధ పురుషులు మహనీయులు సిద్ధులు పొందుట నిమిత్తమై గొప్ప సిద్ధులు పొంది లోకకంటకులై విహరించవచ్చును, లోక శ్రేయస్సుకై కావచ్చు. రెండు విధాలుగా సాధనకు ఉపయోగపడుతుంది వెంటనే సిద్ధి పొందటానికి. ఎందుకంటే తామసికమైనటువంటి రజోగుణమైన సాధనలు చేస్తున్నటువంటి లోకకంటకులై విహరిస్తున్నటువంటివి ధర్మంతో కూడినటువంటి యోగం కాదు, అధర్మంతో కూడిన యోగాలు కొన్ని ఉన్నాయి. ఏ యోగమైన త్వరలో సిద్ధి పొందటానికి అవకాశం ఉంటుంది. అందుకోసమే ఇప్పుడు మరి జింక చర్మములు పులి చర్మములు వేసుకుంటే పాపము కదా, అది వేసుకున్నందువల్ల నీ పుణ్యము దానికి పోతుంది. ఒకటి అటుగాక అది భయపడుతూ మరణించింది కావున నువ్వు జపధ్యానాలు చేసుకున్నప్పుడు ఆసనం పైన కూర్చున్నావు, నీకు భయాందోళన కలుగుతుంది, వెంటనే సిద్ధి పొందడానికి అవకాశం ఉండదు, లేటుగా పొందగలుగుతాడు. ఎందుకంటే అవి ఆసనం ఎందుకు వేసుకోవాలంటే ఎరుపులో ఒక తెలుపు ఒక సిద్ధి, ఎరుపులో ఒక సిద్ధి, తెలుపులో ఒక సిద్ధి, నలుపులో ఒక సిద్ధి, పసుపులో ఒక సిద్ధి, ఇంకా నీలి కలరు, ఇంకా పసుపు కలరు, ఆకుపచ్చ కలర్లు అక్కడ కలర్లో ఉంటాయి. ఆ కలరు ఆసనం ఉంటే ఎరుపులో ఒక సిద్ధి ఉంది, తెలుపులో ఒక సిద్ధి, నలుపులో పసుపులో ఈ రంగులాసనం పైన కూర్చుంటే అన్ని సిద్ధులు ఒకేసారి ప్రాప్తిస్తాయని చెప్పి ఆ చర్మం పైన ఆసనం కూర్చొని ధ్యానం చేసుకునేవాళ్ళు. కావున మహర్షులు అది ఖండించేసి ఇప్పుడు నేను వేసుకున్నాను ఒక ఆ సనాతన సిద్ధం, ఇక్కడ అన్ని సనాతన యొక్క సిద్ధాంతము, ఇక్కడ అన్ని రంగులు ఉన్నాయి. ఇప్పుడు ఈ ప్రతి ఆసనంలో ఎరుపు తెలుపు నలుపు పసుపు కలర్లు ఉంటాయి. అందులో కూడా జింక చర్మమును పులి చర్మమును అవి చంపి అవి వేసుకొని సాధన చేసినందువల్ల పాపం సంపాదించుకునే బదులు ఈ రంగులాసనం వేసుకొని ధ్యానం చేసుకుంటే అన్ని సిద్ధులు ఈ ఆసనంలో ఉన్నాయి. అందుకోసమే ఒక బల్ల వేసుకొని ఇలా కుంటే మాల ఇట్లా కింద పడకూడదు అన్నారు, భూమి స్పర్శ తగలకూడదు. పుష్పమాల, జపమాల, సద్గ్రంథములు ఇంకా నానా విధాలుగా చెప్పబడి 3 చాలు మీకు. అవి కింద పడి దేవి భాగవతంలో చెప్పబడినటువంటిది. మాలలు కానీ పుష్పమాలలు జపమాలలు కానీ సద్గ్రంథములు కింద పెట్టకూడదు, కింద తగలకూడదు, కింద పడిపోవద్దు అంటారు. తెలియకుండా పడిపోతే లేదుగా, తెలిసి పడిపోతే పాపం ఉంటుంది. తెలిసి కింద పెట్టినా దోషం వస్తుంది. తెలియక ఒక చిన్న పిల్లవాడు పాపం చేసినా ఆ శిక్ష లేదు. తెలియక మీరు పాపం చేసిన వృద్ధులైనా స్వామి నాకు తెలియదు నన్ను క్షమించని మీరు ఆ భగవంతుని ప్రార్థన చేస్తారా, పశ్చాత్తాపనతో ఆ పరమేశ్వరుని ప్రార్థన చేస్తే అన్ని పాపాలు దేవుడు తొలగిస్తాడు. అందుకోసమే జపము గురుదేవులు ఇచ్చినటువంటి మంత్రమును ఋష్యాదిన్యాసమును హృదయాదిన్యాసమును కరన్యాసాదులు చేసి ఇవన్నీ కూడా గురుదేవులు మంత్రజపమును మంత్రోపదేశం చేసే ముందు ఇస్తారు. అవి చేసుకున్నందువల్ల ఋష్యాదిన్యాసమును కరన్యాసమును హృదయాదిన్యాసములు చేసినప్పుడు ఒక చేను చుట్టూ కంప వేసినట్లు. ఆ కంప వేసినందువల్ల అక్కడ మేకలు గోవులు గోర్లు వచ్చి ఆ సస్యశ్యాములు ఎట్లా తినలేవో కంప రక్షణగా ఉన్నట్టుగా
ఇవన్నీ చేసుకొని గురువిచ్చిన మంత్ర జపము చేసుకోవాలా. ఒక పీట వేసుకుంటే ఆ పీట ఎందుకు వేసుకోవాలంటే పీట పైన కూర్చున్నప్పుడు తేలు కానీ జర్లు కానీ పాములు కానీ క్రిమికీటకాలు సమాధిలో ఉన్నప్పుడు నీకు సమాధిలో పొందినప్పుడు విఘ్నమును కలిగిస్తాయి, మాటికి లేస్తుంటావు. అందుకోసమే మనం పైన కూర్చుంటే కింది నుంచి అవి వెళ్ళిపోతూ ఉంటాయి. సమాధికి జపధ్యాన పారాయణలోకి విఘ్నం కలగకుండా భగవంతుడు చెప్పినాడు చిన్న బల్ల వేసుకొని కొంచెము ఇంకా కొంచెము దానిపైన మెత్తటి ఆసనం వేసుకుంటే కాలు నవ్వకుండా కొంచెం మెత్తటి ఆసనం వేసుకోవాలి. కఠినంగా ఉంటే కొంచెం కాలు నొప్పి వస్తుందని చెప్పబడింది. అందుకోసము ఇంకా యోగ దండన ఉంటే యోగ దండన ఇలా పెట్టుకోవాలి. ఒకవేళ ఓడిపోయినా ఈయన పడిపోతుంది మాల. నిద్రావస్థలోకి పోతే మాల ఓడిపోతుంది, సమాధిలోకి వెళ్తే ఆగిపోతుంది. అందుకోసం ఈ ముద్ర కానీ మీరు పెట్టుకొని ఇలా పెట్టుకోవాలి. మాల ఇలా పెట్టుకొని ఈ వేలు తాకుకుంటా ఇలా తిప్పుతుండాలి. ఓం నమః శివాయ, 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 ఓం నమః శివాయ ఇట్లా తిప్పుతూ ఓం నమో నారాయణాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం జగన్మాత్రే నమః అని మీకు ఇష్టదైవాన్ని స్మరణ చేసుకుంటూ మాల తిప్పుతూ ఇది గురు పూస కొలికి పూస అంటారు. ఇది దాటకుండా మళ్ళీ ఇట్లా తిప్పుకోవాలి. తిప్పుకున్న తర్వాత 108 పూసలు ఉంటాయి కావున 8 లెక్క పెట్టకుండా ఒక్క మాల తిప్పగానే ఇట్లా పెట్టుకోవాలి. ఇట్లా 500 మళ్ళా ఒక్కొక్క మాల పూర్తిగా తెరిస్తే 500, మూసినప్పుడు తెరిచినప్పుడు 500, 1000 అవుతాయి. ఆ 108 పూసలలో 8 లెక్క పెట్టకుండా ఇట్లా మూసి తెరిచినందువల్ల 1000 ప్రతిరోజు 1000 జపం చేసుకోవాలా. ఇట్లా పంచాక్షరి మహామంత్రమును ఒక రోజు 5000 తక్కువ లేకుండా ఎవరు జపం చేసుకుంటారో వారికి అన్ని సిద్ధిస్తాయి అని శాస్త్ర పురాణములు యందు చెప్పబడి ఉన్నది. విష్ణునామము కానీ, కృష్ణనామము కానీ, రామనామము కానీ, జగన్మాత నామము కానీ, శివనామము కానీ ఏదైనా ప్రతిరోజు 5000 జపం చేసుకుంటే వాళ్ళ మనోభిష్టి సిద్ధిస్తుంది అన్నారు. అందుకోసమే నైనా జపమాల లేదా ఇలా పెట్టుకొని ఇలా జపం చేస్తూ ఉండండి. అప్పుడు ఇది ఉంటుంది. యోగదండన ఉంటే మంచిది, యోగ శక్తి. ఈ యోగదండన గురించి మళ్ళీ సమయం ఉన్నప్పుడు చెప్తాను. ఇక్కడ పెట్టుకుంటే ఎందుకు ఇలా పెట్టుకుంటారు? సూర్యచంద్రనాడులో ఉదయం పూట ఉష్ణత్వం ఉన్నందువల్ల శరీరం శీతలముగా మార్చుటకై ఉష్ణత్వముగా శరీరాన్ని మార్చుట నిమిత్తమై యోగ సిద్ధిని పొందుట నిమిత్తమై యోగ దండము అన్నారు. ఈ యోగ దండన గురించి మళ్ళీ వచ్చినప్పుడు మీరు జపం గురించి అడిగినారు. జపం ఎలా చేయాలనైనా అంటే ఇలా చేయాలనైనా, అందుకోసము మీరు జపం ఎలా చేయాల స్వామి అని మీరు ప్రశ్నించినారు. కావున ఇలా చేసుకోవాలనైనా మీకు సందేహ నివృత్తి కలిగిందనైనా శుభం భూయాత్. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. ఏమన్నా ఆధ్యాత్మిక సందేహాలుంటే తపోగుహ దగ్గర నివృత్తి చేసుకోండి. ఓం నమః శివాయ. శివ శివ. ఓం తత్సత్. శుభం భూయాత్.